బైక్లా నడపవచ్చు, సైకిల్లా తొక్కవచ్చు. హైబ్రిడ్ సైకిల్ రూపొందించిన నల్లమల విద్యార్థి. చిన్నతనంలో వెంటాడిన అనారోగ్య సమస్యలను అధిగమించి విజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో ప్రతిభ చాటాడు నల్లమల ప్రాంత విద్యార్థి గగన్ చంద్ర. ఈ బాలుడు 3 రకాలుగా ఉపయోగించే 3-in-1 హైబ్రిడ్ సైకిల్ను తయారు చేశాడు. జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు పుదుచ్చేరిలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఇతడి ఆవిష్కరణ 3వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోలుకు చెందిన మాసినేపల్లి సువర్ణ నాగరాణి భాస్కర్ దంపతుల కుమారుడు గగన్ చంద్ర. పుట్టిన 25 రోజులకే అతడికి నిమోనియా సోకింది. అది మొదలు 7 ఏళ్లు నిండే వరకు ఆ బాలుడిని అనారోగ్యం వెంటాడింది. కోలుకొని విద్యాభ్యాసంలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం బల్మూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయులు, తండ్రి సహకారంతో ఈ సైకిల్ను తయారు చేశాడు గగన్ చంద్ర. సాధారణ సైకిల్కు సౌర విద్యుత్ పలకలు, బ్యాటరీ, విద్యుత్ సర్దుబాటుకు వైపర్ మోటార్, సెల్ ఫోన్తో డిస్ప్లే, GPS అమర్చాడు. ఇది సౌర విద్యుత్తుతో ఒక్కసారిగా 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సౌరశక్తి అందుబాటులో లేనప్పుడు విద్యుత్ బైక్లా ఛార్జింగ్ పెట్టి ద్విచక్ర వాహనంలా నడపవచ్చు. ఆ రెండూ లేకపోయినా సాధారణ సైకిల్లా కూడా తొక్కవచ్చు. బాగుంది కదండి. ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.